అది యాజ్ యూజువల్ 10 రోజులే ఉంటుంది, 2 రోజులు అని ఎవరన్నారు? కాబట్టి ఏదైతే తిరుపతిలో కౌంటర్స్ పెట్టి టోకన్ ఇచ్చే విధానం ఉండిందో అది సరైనటువంటి విధానం కాదు. అది మనం టెక్నాలజీ బాగా ఉపయోగించే అవకాశం ఉంది. కాబట్టి టోకన్స్ ఏ విధంగా ఇవ్వాలి అంటే 10 రోజులు నిర్వహిస్తున్నప్పుడు దాదాపు 7 లక్షల మంది వరకు దర్శనం చేసుకునే అవకాశం ఉంది, వైకుంఠ ద్వార దర్శనం. కాబట్టి ఆ టోకన్స్ ఏ పద్ధతిలో ఇవ్వాలి, ఆన్లైన్ విధానం ఎట్లా ఉండాలి, తిరుమల విధానం ఏ విధంగా ఉండాలి, ఎంతమందికి ఏ విధంగా టోకన్స్ జారీ చేయాలి, అంతా కూడా పారదర్శకంగా ఉండాలి. ట్రాన్స్పరెంట్ మెకానిజం లో టోకన్స్ ఇచ్చే విధానం ఉండాలి. స్మూత్ గా టోకన్ జారీ చేసే ప్రక్రియ చేసుకోవచ్చు. టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, దాని మీద వచ్చే వారం 10 రోజుల్లో బాగా ఆలోచించుకొని అన్ని ఆప్షన్స్ తీసుకొని ఆన్లైన్ ఆఫ్లైన్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటా తిరుమల ఆన్లైన్ ఇవన్నీ కూడా దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.